హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అయితే తీవ్ర గాయాలు, భారీ గాయం అండి. ఈ వివరాలు అయితే తెలుసుకుందాం. అసలు ఏమైంది, ఎందుకని. మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇక మన వివరాలకి వెళ్ళిపోదాం. చిన్నప్పుడు పాఠశాలలో తను బెత్తంతో దెబ్బలు తిన్నా అని ఆ రోజును ఎప్పటికీ మర్చిపోలేని భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. ఈయన బాలల నేర న్యాయ వ్యవస్థ అనే అంశంపైన నేపాల్లో ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరయ్యారండి. అందులో ప్రసంగిస్తూ పిల్లలతో ఉపాధ్యాయుల ప్రవర్తన విధానం వారి మనసుపై లోతైన ప్రభావం చూపుతుంది. అది వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. నేనైతే 5వ క్లాస్ చదువుతున్న రోజుల్లో జరిగిన ఘటన ఎప్పటికీ మర్చిపోలేనిది. అదేంటంటే, క్రాఫ్ట్ అసైన్మెంట్కి కావాల్సిన సరైన సూదులను నేను పాఠశాలకు తీసుకెళ్ళలేదు. విషయం తెలుసుకొని మా టీచర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెత్తంతో నా చేతిపైన బలంగా కొట్టారు. ఆ దెబ్బలకు కుడి చెయ్యి కందిపోయింది. అవమానంతో 10 రోజుల వరకు చేతిని కూడా ఎవ్వరికీ చూపించలేదు. కొంతకాలం తర్వాత అయితే భౌతిక గాయం మానింది, నయమైంది. కానీ ఆ సంఘటన మాత్రం నాలో ఎంతో ప్రభావం చూపించింది. ఇప్పటికైనా ఏ పని చేస్తున్నప్పుడు అయినా సరే గుర్తొస్తుంది అని పేర్కొన్నారు. చట్టబద్ధమైన సంఘర్షణలో చిక్కుకున్న బలహీనతలు, ప్రత్యేక అవసరాలను గుర్తించాలని అయితే ఆయన పిలుపునిచ్చారు. అలాగే ముఠాల ద్వారా చిన్నారుల నేర కార్యకలాపాల్లోకి బలవంతంగా దింపుతున్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని అయితే ఆయన చెప్పారు. ఈ సందర్భంగా దృష్టిలోపం ఉన్న పిల్లలతో వ్యవస్థీకృత నేర బృందాలు ఎలా భిక్షాటన చేయిస్తూ ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా అని చెప్పారు. యుక్త వయసున్న వారికి, దివ్యాంగులకు కూడా ఈ ముప్పు పొంచి ఉంది అని పేర్కొన్నారు. నేపాల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బివో వంబర్ ప్రసాద్ అలాగే ఆహ్వానం మేరకు చీఫ్ గెస్ట్గా సిజేఐ అయితే గత శుక్రవారం ఆ నేపాల్ పర్యటనకు వెళ్ళి ఈ ఇరు దేశాల సర్వోన్నత న్యాయస్థానాల మధ్య పరస్పర సహకారంపై అయితే ఆయన చర్చించారండి. ఆయన ఏమంటారంటే, చిన్నపిల్లలకి వాళ్ళ మనసులో ఏదైనా బలంగా నాటుకుపోతే వాళ్ళు జీవితాంతం దాన్ని మర్చిపోరిక. ఎప్పటికీ అంతే. భౌతిక గాయం ఏదైనా మానుతుంది, కానీ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ లాంటివి ఎప్పటికీ మానవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపాధ్యాయులు కూడా పిల్లలని అయితే ఈ విధంగా ట్రీట్ చేయాలి. అలాగే ఎవరైనా పిల్లలు వైకల్యం కలిగి ఉన్నవారు కానీ, అంటే చిన్నపిల్లలకి ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళని వాడుకొని నేరస్తులుగా కూడా చేస్తూ ఉన్నారు, కొందరు మారుస్తూ ఉన్నారు సమాజంలో అని చెప్పారు. అలాగే అలాంటివి జరగకుండా చూసుకోవాలని కూడా చెప్పారు. అలాగే అంగవైకల్యం ఉన్న వారి చేత భిక్షాటన చేయించడము ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇలా జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని చెప్పేసి అంటున్నారు. ఈ వీడియో ఇంతే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.